హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నానండి. క్యాటరింగ్ స్టైల్లో చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బీరకాయ కూడా పీచు పదార్థం, ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఈ కర్రీ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 4 ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇదిగోనండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు అందులో వేసుకుంటున్నాను నేను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోనండి, నేను శనగపప్పు అనేది నైట్ శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచానండి. దాన్ని ఇందులో వేసుకుంటున్నాను. శనగపప్పు అనేది నానబెట్టుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత కారం వేసుకుంటున్నాను. ఈ కారం అనేది మసాలా కారం అండి. ఇందులో ఇంకా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏమీ వేయలేదు కదా, అందుకే టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలి. ఈ కర్రీలో ఈ కారం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. వాటర్ అనేది కొద్దిగా వేసుకుంటున్నాను. బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి, ఎక్కువ వాటర్ పట్టదండి. ఒకసారి ఇలా మొత్తం కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే అండి, 2 విజిల్స్ వచ్చినప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవ్వనండి, బాగా ఉడికిపోయింది. ఇందులో లైట్గా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కూడా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదిగోనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోనండి, ఇంతే రెడీ అయిపోయింది కూర అనేది. టేస్టీ బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం బయట కర్రీ పాయింట్స్లో తీసుకుంటాం కదండి కర్రీ, ఎప్పుడైనా ఇంట్లో చేయలేనప్పుడు సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్. మీకు కావాలంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు టమాటా వేయలేదండి. ఈ రెసిపీ మీ అందరికీ బాగా నచ్చుతుందండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పానండి. మళ్ళీ చెప్పిందే చెప్పి మీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేక బీరకాయ వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అనేది నేను ఏం చెప్పలేదండి. బీరకాయ మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. మనకి పీచు పదార్థం అనేది చాలా అవసరం అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.